తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రామ్మోహన్ నాయుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ తో పాటు మామునూరు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్లపై చర్చించారు. వీలైనంత త్వరగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, 3 నెలల్లో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది అక్కడ ప్రజలకు కూడా ఎంతో కాలం నుంచి ప్రశ్న నలుగుతూనే వస్తుంది. కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావాలనేది తెలంగాణ ప్రజల తాలూకా ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే హై డిమాండ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తున్నాం. అందులోనే భాగంగా ఎంతో కాలం నుంచి కేవలం ఒక ఎయిర్ స్ట్రిప్గానే ఉండిపోయినటువంటి వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్పచెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫునే ఒక నిర్ణయం తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈరోజు చేపడుతున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎయిర్పోర్ట్స్లో, సివిల్ ఏవియేషన్లో కిషన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నాతో పాటు చర్చించి కొన్ని ప్రయారిటీ లొకేషన్స్ ఆయన కూడా మాకు ఇవ్వడం జరిగింది. అందులో వరంగల్ తీసుకోవచ్చు, ఆదిలాబాద్ తీసుకోవచ్చు, అలాగే కొత్తగూడెం కూడా తీసుకోవచ్చు. ఇలాంటి లొకేషన్స్లో ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాలంలోనే మనం కేంద్రం నుంచి అన్ని విధాలుగా మనం సహకారం అందించి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ సాధించాలని ఆయన ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర తరఫున కూడా ఆయన డిమాండ్ చేస్తూ నా ముందు కూడా పెట్టడం జరిగింది. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్సుకి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ని మేము స్టేట్ గవర్నమెంట్కి కూడా పంపించాం.